విచ్చుకున్నటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో అటువంటి కన్నులు కలిగినటువంటి ఆ కుంతీదేవి ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నటువంటి ప్రాంగణంలో ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి వచ్చి గాంధారీదేవి పక్కన కూర్చుంది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ప్రారంభమైంది. భీముడు దుర్యోధనుడు ఇద్దరు గదాయుద్ధం ప్రారంభం చేశారు. ధర్మరాజు గారు శూల ప్రయోగం చూపించాడు. ఈ ఇద్దరూ కొట్టుకోవడం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే గదాయుద్ధం ఆఖరికి వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి ద్వంద్వయుద్ధం చూసి ప్రజలు రెండు కింద విడిపోయారు. దుర్యోధనుడి పక్షం కొందరు, భీముడి పక్షం కొందరు. అంతే, అక్కడే ఒక చిన్న కురుక్షేత్రం ప్రారంభమైపోయింది. విద్యా ప్రదర్శనం కింద లేదు, మితిమీరిపోయి ఒకరిని ఒకరు మట్టు పెట్టుకునేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఇది చూశాడు ద్రోణాచార్యుల వారు. అబ్బో, మితిమీరిపోయింది, ఇది సాధారణ స్థాయిలో లేదు అని వెంటనే అశ్వత్థామని పంపి ఇద్దరిని విడదీసి ఆపు చేశాడు. ఎవరి స్థానములలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారు సగర్వంగా ప్రకటించుకున్నాడు, నా ప్రియ శిష్యుడు అర్జునుడు వస్తున్నాడు అన్నాడు. గురువుగారికి మాత్రం సంతోషం ఉండదండి. తన శిష్యులలో ఒక శిష్యుడంత వృద్ధిలోకి వస్తుంటే ఆ శిష్యుణ్ణి చూసుకుని గురువు పరవశించిపోతాడు, అంత ఆనందాన్ని పొందుతాడు. అలాగే ఒకడు వృద్ధిలోకి వస్తుంటే చూడలేక కళ్ళు పొడి చేసుకుని మాత్సర్యంతో కింద మీద పడిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. లోకంలో రెండు ఉంటాయి, కానీ గురువు గురువే. అందుకే అర్జునుడు నా ప్రియ శిష్యుడు, అదిగో అర్జునుడు వస్తున్నాడన్నాడు. నల్ల కలువల కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన శరీరంతో అర్జునుడు రంగప్రవేశం చేశాడు. ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పుకుంటున్నారు, వీడే కృతహస్తుడకిలాస్త్ర విద్యలందు, వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన, వీడే భరత వంశంబల్ల వెలుగ, కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. ఈ పిల్లవాడున్నాడే వీడు అర్జునుడు. అఖిలమైనటువంటి అస్త్ర విద్యలలో ఈయనతో సరిపోయినటువంటి వాడు ఇంకొకడు లేడు. ధర్మ విధులలో అంటే ధర్మము తెలుసున్న వాళ్ళలో అగ్రగణ్యులలో ఒకడు, అంత గొప్పవాడు. భరతవంశం మురిసిపోయేటట్టుగా కుంతి కడుపు చల్లగా పుట్టినటువంటి గొప్ప కొడుకు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్త కంఠంతో అబ్బా, కడుపు చల్లగా కుంతి ఎంత గొప్ప కొడుకుని కందో అంటుంటే తాను పడిన కష్టమంతా మరిచిపోయింది. పిల్లల్ని పాండురాజు కోరుకున్న స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఇవాళ ఇంత పేరు తెచ్చుకున్నారు. అర్జునుడు రంగప్రవేశం చేస్తూ ఉంటే పౌరులందరూ ఇలా చెప్పుకున్నారు, అది కదా ఆవిడ కోరుకుంది. యోగ్యులు వీళ్ళు రాజ్యాధికారం పొందాలని ప్రజలు కోరుకోవాలని కదా అనుకుంది. ఇంతమంది పొగుడుతున్నారే, ఇంకింతకన్నా నాకేం కావాలి? పరమ సంతోషాన్ని పొందింది. ఎంత సంతోషాన్ని పొందిందన్నారంటే, చారు మనస్సమ్మదరసపూరము వెలివేర్చునట్లు పొలతికి విగళ భూరి స్తన జనిత పయోధారలు ఆనంద బాష్పధారలు నొప్పెన్. నా కుమారుడు అన్న భావన కలగగానే ఆమెకి పాలు ఊరేట. వీడు నా బిడ్డడు, ఈ అర్జునుడు ఇంత వాడయ్యాడు, ఇంత కీర్తి సంపాదించాడు, నా కొడుకు అన్న భావన పొందగానే ఆమె కన్నుల వెంట ఆనంద బాష్పములు పడ్డాయి. ఒక తల్లిని ఇంత సంతోష పెట్టడం కన్నా కొడుకు జన్మకి సార్థక్యమే ఉంటుందండి. అంటే యోగ్యులైన కొడుకుల్ని కంది. పాండురాజు ఏ లోకంలో ఉన్నా సంతోషపడేటట్టుగా వాళ్ళని సరి అయినటువంటి స్థానానికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేసింది. ఇన్ని ఆరళ్ల మధ్య మాటల ఏ క్షణానికి ఏం జరుగుతుందో, ఏమి ఇబ్బంది పెడతారో అయినా తాళి తట్టుకుని ఎవరితో గొడవ పడకుండా తల ఉంచి పిల్లల్ని కాపు కాసుకుంటూ వృద్ధిలోకి తీసుకొచ్చి అంత అస్త్ర విద్యా విశారదుల్ని చేసింది. ఏమి తల్లి నిజంగా కుంతి, ఆమెకి నమస్కరించకుండా ఎలా ఉండగలం? అటువంటి తల్లి ఆనంద భాష్పాలు పడ్డాయిట. అర్జునుడు రంగప్రవేశం చేశాడు. ఎంత గొప్ప ప్రతిభ చూపించాడంటే, ఆగ్నేయ శరమున అతి భీకరగ్నియు, వారుణాస్త్రమున దుర్వారజలము, అలిల బాణంబున అధికానిలంబును, మేఘాస్త్రమున మహామేఘచయము, మరియును భూమి బాణంబున భూ ప్రవిష్టుండగు, భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు వీరుడు, అదృశ్యాస్త్ర విద్య పేర్మి తానదృశ్యదేహుండగు, తక్షణంబా హ్రస్వుడగు, దీర్ఘుడగు, సూక్ష్ముడగు, రయంబుతోట రథ మధ్య గతుడగు, దుర్గతుండునగు, మహీతల గతుడునగు, అద్భుతముగా. ఆ అర్జునుడు
తాను నేర్చుకున్నటువంటి విద్యలన్నిటినీ కూడా ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అగ్నేయ శరమున అతి భీకరాగ్నియు, అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి భీకరమైనటువంటి అగ్ని జ్వాలల్ని సృష్టించాడు. వారుణాస్త్రమున దుర్వార జలము, వారుణాస్త్రాన్ని ప్రయోగించి అపారమైనటువంటి జలరాశిని పుట్టించాడు. అనిలబాణంబున అధికానిలంబును, వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి గొప్ప వాయువుని పుట్టించాడు. మేఘాస్త్రమున మహామేఘచయము, అలాగే పర్జన్యాస్త్రం ప్రయోగించి గొప్ప మేఘములను సృష్టించాడు. అలాగే మరియును భూమి బాణంబున భూప్రవిష్టుండగు, భూమి బాణాన్ని ప్రయోగించి భూమిలోకి వెళ్ళిపోయాడు. అలాగే భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు, శైలబాణ ప్రయోగించేసి తాను పర్వతాకారాన్ని పొంది పర్వతంగా మారిపోయాడు. అలాగే ఆ వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తాను దృశ్యదేహుండగు, అదృశ్య సంబంధమైనటువంటి అస్త్రప్రయోగం చేసి తాను ఎవరికీ కనపడకుండా అదృశ్యుడైపోయాడు. అలాగే అకస్మాత్తుగా మళ్ళీ వచ్చి కనపడి పొడుగ్గా అయిపోయి నిలబడ్డాడు. కొడుకుల్ని ఏ స్థాయిలో చూడాలనుకుందో, తాను వైధవ్యం పొంది ఎంత కష్టపడినా ఏది సాధించాలనుకుందో అది సాధించింది. ఇంతమంది సంతోషపడిపోయి జనులందరూ మాట్లాడుకుంటుంటే ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు, ఏమవుతోంది, ఎందుకంత మాట్లాడుకుంటున్నారన్నాడు. అర్జునుడు చూపించినటువంటి విద్య చేత పౌరులందరూ కూడా ఆనందపడిపోతున్నారు అన్నారు. ఉలిక్కిపడి ధృతరాష్ట్రుడు అన్నాడు, ఓ భరతవంశానికి గొప్ప వీరుడు లభించాడు, ఆ పాండురాజు ఏ లోకంలో ఉన్నా కృతకృత్యుడయ్యాడు అన్నాడు. అప్పటికి మనసులో కొంత నిప్పు రగులుకుంటున్నా కొంత నిభాయించుకు నిలబడుతున్నాడు. ఇంకా పిల్లలు కదా పిల్లలు కదా పిల్లలు కదా అన్న ఆలోచనలో ఉన్నాడు ఇంకాను. కానీ అర్జునుడు ఇంత గొప్పగా అస్త్ర విద్యా ప్రదర్శనం చేసిన తరువాత ఎంతో సంతోషంతో ఉంది మనసులో కుంతి. ఇలా నేను అన్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఆవిడ అంత ఆనందంతో అంత పైకి ఉన్నది అని. ఇలా అన్నాను అంటే తర్వాత మళ్ళీ ఇలా అనక తప్పదు బుద్ధి జీవితంలో, అది వచ్చిన గొడవ. ఇలా ఆవిడ సంతోషిస్తూ అర్జునుడు ఒక్కడే అంత గొప్పవాడై నిలబడి ఉన్న సమయంలో సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసన ధరున్ బద్ధోగ్ర నిస్త్రుంశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘనున్ కర్ణాఖ్యున్ జగత్కర్ణపూర్ణాలోలద్గును చూచి చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్. అది నన్నయ్య గారి కవిత్వంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఇంతలో అర్జునుడు అలా ధనస్సు పట్టుకుని నిలబడితే అందరూ కరతాళధ్వనులు చేసి మిన్నుబుట్టుతుండగా సంతోషంతో ఉండగా సాలప్రాంసు ఒక మద్ది చెట్టు ఎలా ఉంటుందో అలా మద్ది చెట్టు అంత ఎత్తున్నటువంటి ఒక యువకుడు నిజోజ్వల కవచు ప్రకాశించిపోతున్నటువంటి సహజమైన కవచంతో, కట్టుకున్న కవచం కాదు పుట్టుకతో ఉన్న కవచంతో, శశ్వత్కుండలోద్భాసితున్ మెరిసిపోతున్నటువంటి సహజమైన కుండలములతో, అవి తగిలించుకున్న కుండలాలు కావు. ఇప్పుడు అర్జునుడు ఏమైపోతున్నాడు, పక్కన ఈయన వచ్చేటప్పటికి కట్టుకున్న కవచం సహజంగా ఉన్న కవచం, పెట్టుకున్న కుండలాలు సహజంగా ఉన్న కుండలాలు, సహజంగా ఉన్న కుండలాలతో బాలార్క ప్రతిమున్, తండ్రి పోలిక చెప్పకుండా చెప్పడం. బాలార్కుడు ఎలా ఉంటాడు అంటే ఉదయిస్తున్న సూర్యబింబం ఎలా ఉంటుందో తల్లికి గుర్తురాదు. అప్పుడు కదూ అంజలి ఘటించి అడిగింది అర్ఘ్యమిచ్చి. బాలార్కుడు ఎంత అందంగా ఉంటాడో మధ్యందిన మార్తాండుని కంటితో చూడలేంగా. అంత అందంగా ఉన్నటువంటి బాలసూర్యుని వంటి పిల్లవాడు, శరాసనధరున్ చేతిలో పెద్ద ధనస్సుని పట్టుకున్నటువంటి వాడు, బద్ధోగ్ర నిస్త్రింశు శరీరం పైన వేలాడుతున్నటువంటి పెద్ద కత్తిని మొలకి కట్టుకున్నటువంటి వాడు, శౌర్యాలంకారు అపారమైనటువంటి శౌర్యము ఉట్టిపడిపోతున్నవాడు, సువర్ణవర్ణు బంగారంలా మెరిసిపోతున్నటువంటి రంగున్నవాడు, కర్ణాఖ్యున్ ఘనున్ చాలా గొప్పవాడైనటువంటి వాడు. మరి పుట్టుకతో ఉన్న గుణాలండి ఇవన్నీ మాటలా. అంత గొప్పవాడు కర్ణున్. ఆ కర్ణుడు అందున ఎటువంటి కర్ణుడు, జగత్కర్ణ పూర్ణాలోలద్గును చూచి. అప్పుడప్పుడే జనులందరూ ఆ కర్ణుడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అబ్బా ఎంత దాన కర్ణుడోట, ఎన్ని దానాలు చేస్తాడోట, సూతుడి కొడుకుట. కానీ నిజంగా సూతుడి కొడుకే, ఏమిటా తేజస్సు, ఏమిటా ప్రకాశం అని చెప్పుకుంటున్నారు. జనుల చెవులలో
ఆయన గురించి చెప్పుకోవడం మొదలై కీర్తి చింద్రికలు ప్రకాశిస్తున్నటువంటి వాడు చూపరు ప్రభూతాశ్చర్యులై రచటం. ఆయన వచ్చి అకస్మాత్తుగా ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్న చోట నిలబడి ధనస్సు పట్టుకు నిలబడితే అప్పటి వరకు అర్జునుడిని చూసి తప్పట్లు కొడుతున్న వాళ్ళు మెల్లగా ఆపేసి చేతులు దింపేసి అందరి తలలు ఇటు తిరిగి ఒక్కసారి మద్ది చెట్టంతా ఉన్న కర్ణుడి వంక చూస్తూ నిలబడిపోయారు. ఇంతమంది చూపుని లాగేశారు. చెప్పకపోయినా లాగబడిన చూపు ఎవరిది? అది నన్నయ్య గారి గొప్పతనం. ఆ చూపు గురించి ఇంకా చెప్పడానికి ఎవరికైనా సరిపోతుందా శక్తి? ఎవరు చూస్తారా పిల్లవాడిని? ఇప్పుడు కుంతీదేవి చూసింది. ఎవరు వాడు? తన కొడుకి. అనగలదా? అనలేదు. చటుక్కున లేచి ఇన్నాళ్లకు కనపడ్డావా నాయన, చిన్నతనంలో వదిలేశాన్రా, పుట్టినరోజున వదిలేశా, ఇంత వాడవయ్యావా అని ఆనందపడిపోవాలనుంది. కన్నుల నీరు కార్చాలనుంది, ఆనంద భాష్పాలు. ఒక్కసారి కొడుకుని కౌగలించుకోవాలనుండి. ఎందుకుండదండి మాతృమూర్తికి? బిడ్డ అని పిలవాలనుంది. పిలవగలదా? అర్జునుడు ధార్మికమైన సంతానం. ఈయన తన కొడుకే, కానీ అందువలన జన్మించినవాడు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు ఆ కొడుకు భవిష్యత్తు ఎందుకు వచ్చాడో, ఏమవుతుందో మిగిలిన వాళ్ళకన్నా ఆదుర్ద ఎవరిది? కుంతిది. ఇంత గొప్ప కొడుకు ఇంత వాడవయ్యావా, అప్పా అని కూడా అనలేదు. పక్కన గాంధారుంది, విదురుడు ఉన్నాడు. అలాగే ఉన్నట్టుగా ఉండిపోయి లోపల మదన పడిపోతున్న కుంతి జారిపోయిందా? ఏది ఆనందం ఎక్కడ నిలబడింది? ఇప్పుడు ఆ వచ్చిన కర్ణుడు అన్నాడు, ఎవరు అర్జునుడు ఒక్కడే గొప్పవాడు అన్నవాడు. ఏమిటి అర్జునుడి గొప్పతనం? అంత గొప్పవాడా? అతనేనా అంత అస్త్ర విద్య నెరిగినవాడు? నాకు ఒక అవకాశం ఇవ్వండి, అర్జునుడు నా అస్త్ర విద్య ముందు పనికి మాలినవాడని నిరూపిస్తా, లేదా నాకన్నా గొప్పవాడేం కాదని నిరూపిస్తా అని ఆయన పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అవి నల్లటి మబ్బులు కమ్మేసి ఆ మబ్బుల్లో అర్జునుడు కనపడకుండా పోయాడు. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర. అంత నల్లటి మబ్బులు కప్పినప్పుడు బంగారు రంగులో ఉన్న కర్ణుడు బాగా కనపడతాడు, మెరుపు తీగల. నల్ల కలువల కాంతి ఉన్న అర్జునుడు నల్ల మబ్బుల్లో తొందరగా కప్పబడిపోతాడు కాదు. ఇప్పుడు కుంతికేం కనపడుతోంది? కర్ణుడు కనపడుతున్నాడు, అర్జునుడు కనపట్టలేదు. ఇప్పుడు ఆవిడికి లోపల బాధ ఏమిటి? ఈయన కొడుకని చెప్పలేదు, కానీ ఆ కొడుకు వలన వంశం కీర్తి పొందుతుందని పాండురాజు ఎంతో సంతోషించాడు. పాండురాజు సంతోషం తాను చిన్నతనంలో చేసిన తప్పు వలన కప్పబడిపోవట్లేదు కదా. ఆ అర్జునుడు కానీ పడిపోడు కదా. పడిపోతే భర్త పట్ల తాను ఎంత ద్రోహం చేసింది అయిపోయింది తెలియకుండా. ఒకప్పుడు అనుకోకుండా మంత్రాన్ని చేసిన పరిశీలనం ఇప్పుడు తన భర్త కన్నా కలలనే పడగొట్టేస్తోందే. ఇది ఆందోళన. స్పృహ తప్పి కుర్చీలోంచి కింద పడి, ఇప్పుడు ఆమె భౌతికంగా కింద పడిపోయింది, మానసికంగా ఎంత కింద పడిపోయింది? అది కుంతీదేవి జీవితం అంటే. ఆమె పడిన వేదన, ఆమె పడిన కష్టం, ఆమె పడిన ఘర్షణ, ఆమె పొందిన ఉరిపిడి ఎవరు పొందగలరు? ఎవరు పొందగలరు అంటే ఎవరు తట్టుకోగలరు అసలు? ఆ రోజు నోరు విప్పి ఒక్కళ్లతో తన బాధ పంచుకోలేక అలా ఉండిపోయి. ఎందువలన? కన్యాగర్భమైన కారణాలు చేత. ఇది ఎంత ప్రమాదము అన్నది మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇప్పుడు ధృతి దరిగి మోహమూర్ఛాన్వితయైనను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవ చేసినప్పుడు అతిశీతల చందనోద కాశైకమునన్. తాను కూర్చున్న ఆసనం నుంచి స్పృహ తప్పి కింద పడిపోయినటువంటి కుంతీదేవి మీద గబగబా విదురుడు వచ్చి చల్లటి గంధంతో కూడుకున్నటువంటి నీళ్లు ఆమె ముఖం మీద చిలకరించి ఆమె స్పృహని పొందేటట్టుగా చేశాడు. విశేషమైనటువంటి ఆందోళన ఏడి అర్జునుడిని. ఈలోగా అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగించిన వాయవ్యాస్త్రం చేత ఈ మబ్బులన్నీ చెదరగొట్టబడ్డాయి. ఎప్పుడైతే మబ్బులన్నీ చెదరగొట్టబడ్డాయో కర్ణార్జునుడు ఇద్దరూ ప్రకాశించారు. ఇది చూశాడు.
ఇది చూసి కృపాచార్యుల వారు గబగబా వచ్చి, అర్జునుడి యొక్క వంశం లోకానికంతటికీ తెలుసు, నీ వంశమేమి, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు చెప్పి యుద్ధం చెయ్యాలి. ఇంత శక్తి ఉన్నవాడైనా ఆ ధనస్సు అలాగే పట్టుకుని ఆకాశం వంక చూస్తూ ఉండిపోయి, ఇలా ఎదురుగుండా ఎవరిని చూడలేక, తెలిసో తెలియకో ఆకాశం వంక చూస్తూ ఉండిపోయినప్పుడు చెప్పగలిగిన వాడొకడు పైనున్నాడు. చెప్తాడా? పుత్రుడా నింద చేశాడు. నింద చేస్తే దుర్యోధనుడు లేచాడు. ఎందుకు లేచాడు? అర్జునుణ్ణి ఓడించగలిగిన వాడు తన దగ్గర లేడని భయం. అందుకు దుర్వాసో మహర్షి ఇచ్చాడు మంత్రం. ఇప్పుడు ఈయన్ని చూశాడు కర్ణుణ్ణి. ఈ కర్ణుణ్ణి నా పక్షానికి తీసుకుంటే నేను ఇంకా భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నమ్ముకోకల్లా, వాడు పాండవ పక్షపాతం. ఇతను నాకు స్నేహితుడైతే ఖచ్చితంగా నేను రాబో కాలంలో పాండవుల్ని మట్టు పెట్టగలను. అందుకని గబగబా లేచి, విద్య ఉన్నవాడు విద్య చేత రాణించాలి, కానీ ఇక్కడ అసలు పుట్టుకకి సంబంధించిన విషయాలు ఎందుకు, అదే అవసరం అంటారా? ఇప్పుడే నేను అంగరాజ్యానికి తండ్రి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నానని చెప్పి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. అదేదో ఔదార్యంతో కాదు, తనకుండవలసిన కోరికలు తనకున్నాయి లోపల. అంగరాజ ప్రభువు అవగానే సూతుడు పరమానందం పొందాడు. ఆయన రథసారథ్యం చేస్తాడు. నా కొడుకు ఇవాళ రాజ్యాభిషేకాన్ని పొందాడు, అంగరాజు అయ్యాడు. ఎంత సంతోషం! కన్నుల వెంట ఆనందధారలు పడుతుండగా సూతుడు గబగబా నడిచొచ్చి కౌగిలించుకుందామని దగ్గరికి వచ్చాడు. కర్ణుడు తండ్రి వస్తున్నాడు అని లేచి నిలబడ్డాడు. ఆసనం మించి లేచి నిలబడితే సూతుడొచ్చి గట్టిగా కౌగిలించుకుని కన్నుల వెంట నీరు కార్చాడు. కర్ణుడు సూతుణ్ణి కౌగిలించుకున్నాడు. చూస్తున్నది ఎవరు? ఎవరి కొడుకు? తన కొడుకు. ఎవరు కౌగిలించుకోవాలి? తను కౌగిలించుకోవాలి. ఆ అర్జునుడు ఆ కర్ణుడు ఒకటైపోతే వీళ్ళు ఏమైపోతారు? అసలు రాజ్యంలో రాని కూడా అనగలరా? కానీ తాను ఏ పెద్ద లెక్క పెట్టుకొచ్చిందో లెక్క తారుమారైపోతోంది. తను కన్న కొడుకు వల్లే మారుతోంది. దుస్సాంగత్యం వేపుకెళ్ళిపోతున్నాడు, దుర్యోధనాదులతో కలిసిపోతున్నాడు. ఎంత పెద్ద ప్రమాదం వేపెళ్ళిపోతున్నాడో. సంఘటన కళ్ళతో చూసింది అయిపోతుందేమో, కానీ ఇంకో గంట తర్వాత కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం, అది ఎవరికి చెప్పలేదు. రాత్రి నిద్రపోదు, కడుపు నిండా తినలేదు. ఇంకా ఉంది. అవునా కాదా? ఆ పరిస్థితి ఏర్పడింది. ఆమె నిరంతరం కర్ణుడి గురించి ఆలోచిస్తోంది. ఎందుకని? అయ్యో, వెళ్ళి 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 దుర్యోధనుడి చేతిలో పడిపోతున్నాడు. ఈ పిల్లవాణ్ణి దుర్యోధనుడు వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడు? అర్జునుడి మీద ఎగదోస్తాడు. రేపొద్దున్న నా తోడ పుట్టిన వారిని తెలియక ఈ కర్ణుడే తన సోదరుల్ని మట్టు పెడతాడో ఏమో. నేను చేసిన తప్పుకి వివాహానంతరం పొందిన ధార్మికమైన సంతానం పడిపోతే తాను భర్తకి ద్రోహం చేసినట్టు అవలా పాండురాజు ఏడవడు ఏ లోకంలో ఉన్నా. పోనీ ఇది చెప్పగలదా కొడుకులకి? అంతఃపురంలో ఉండనిస్తారా? అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు బిడ్డలకి చెప్పగలదా? తల్లి పట్ల ఎంత చులకన భావం ఏర్పడిపోతుంది. కర్ణుడికి చెప్పగలదా? ఎవరికైనా చెప్పుకోగలదా? అసలు చెప్పాలన్న ఆలోచన వస్తుందా పరిస్థితుల్లో? చెప్పకుండా మనసులో పెట్టుకుని తట్టుకోగలదా? అయినా ఆవిడ మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. ధృతి తెరిగి ఆ తల్లి కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కర్ణు చూచి రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి ప్రథమ పుత్ర స్నేహమిరుక పడగయుండ ఇంతియుండే. ఆమె సహజ కవచ కుండలాలతో ఉన్నటువంటి బాలసూర్యుని పగిది ఉన్నటువంటి కుమారుడు ఎవరో కాదు, నా కొడుకైనటువంటి కర్ణుడే అని గుర్తించింది. గుర్తించినప్పటికీ కూడా ఆమె మాత్రం ఈ కొడుకు నా కొడుకే అన్న మాట మాత్రం పైన ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పకపోవడం కుంతీదేవి చేసినటువంటి చాలా చాలా గొప్ప పని. అంటే ఆమెకి అంతకన్నా అవకాశం లేదు, ఇంకా చెప్పలేదు ఆవిడ. కానీ భ్రష్టమైపోతున్నది ఎవరు? చెప్పకపోవడం వల్ల. కర్ణుడు భ్రష్టుడైపోతున్నాడా? ఎవరి వైపు వెళ్ళకూడదో అటువైపుకి వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోతున్న కారణం చేత సూర్యాంశలో వచ్చినటువంటి పిల్లవాడు, మంత్రము వలన జన్మించినటువంటి వాడు, యువతల పిల్లలు ఎంత గొప్పవాళ్ళో అంత గొప్పవాడు కావలసిన వాడు యథార్థమునకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవడానికి అర్హుడు, మొదట పుట్టిన కొడుకు కనుక. కానీ
ఏమీ లేకపోగా దుర్యోధనుడి పనుపున యుద్ధం చేయడానికి వెడుతున్నాడు. రేపు పొద్దున్న వాళ్ళతో కలుస్తున్నాడు. దుష్ట చతుష్టయంలో ఒకడైపోతున్నాడు. శాశ్వతమైన అపకీర్తిని గణించబోతున్నాడు. ఎందువలన? తాను నోరు విప్పకపోవడం వలన. అది కర్ణుడి భ్రష్టత్వానికి కారణం. తాను నోరు విప్పితే వీళ్ళు ఏమైపోతారో, అంతఃపురంలో ఉండనిస్తారో ఉండనివ్వరో, ఏది ఎటుమలుపు తిరుగుతుందో, ఇటువంటి ప్రశ్న రాకూడదని కదూ ఈ పిల్లలతో వచ్చినప్పుడు మునులతో వచ్చింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఎంత పెద్ద చర్చకి దారి తీస్తుందో. తాను తట్టుకుని పాండురాజు కోరిక నిలబెట్టగలదా? పైకి చెప్పలేదు అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల మరువలేదు, అగ్ని రగులుతూనే ఉంది. ప్రతిరోజు తింటున్నా, పడుకుంటున్నా, తిరుగుతున్నా ఆమెకి కంటిలో నలక. వీడు ఏం చేస్తాడో, కర్ణుడు ఏం చేస్తాడో, కర్ణుడు ఏం చేస్తాడో, నేను చెప్పాలా, చెప్పకూడదా, చెప్పచ్చా, చెప్పకూడదా, ఎవరికి చెప్పచ్చు, ఎవరికి చెప్పకూడదు. చెట్టు తొర్రలో అగ్నిలా ఆమె కాలిపోతూనే ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తున్నారు. పిల్లలు రోజు రోజుకి గొప్పవాళ్ళని సమాజంలో పొగడబడుతున్నారు. కానీ ఆమెకున్న బెంగ ఆమెకున్నది. ఏ 5 పిల్లల్ని గొప్పవాళ్ళని చేస్తోందో ఆ 5 పిల్లల ప్రమాదాన్ని ఒకానొకనాడు తాను చేసినటువంటి దోషము వలన కలిగినటువంటి కుమారుని వలననే పెద్ద ప్రమాదమును తెచ్చిపెట్టింది. ఇది ఆవిడ లోపల ఉన్నటువంటి బాధ. ఏమవుతుందో ఏమవుతుందో. అందుకే ఆ కొడుకు మీద జాలి కూడా ఉంది. చెప్పక పాడి చేసేస్తున్నాను. వాడు కొడుకేగా, మాతృవాత్సల్యం ఉంటుందిగా. అయ్యో చెప్పకపోవడం వల్ల ఏమైపోతున్నాడు. అందుకే ఆలోచన చేసినప్పుడు తల్లిగా ఎలా చెప్పిందో చెప్తున్నారు నన్నయ్య గారు. ఆమె కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కరును చూచి, సహజ కవచ కుండలాలతో ఉన్నటువంటి గొప్ప అందగాడు అటువంటి కొడుకుని చూసుకొని రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి, సూర్యుడితో సమానమైన పోలిక కొడుకులో కనపడుతోంది. అది చూసి నిర్ణయించి గుర్తుపట్టగలిగినది ఆమె ఒక్కతే. అది చూసి గుర్తుపట్టి కూడా ప్రథమపుత్ర స్నేహమిరుక పడకయుండా, తనకి పెద్ద కొడుకు మొదట పుట్టిన కొడుకు అని తెలుసున్నా ఆ కొడుకు మీద ప్రేమ పుట్టి ఇంకొక సోరి చూడాలనిపించినా, మాట్లాడాలనిపించినా, అన్నం పెట్టాలనిపించినా, కూర్చోపెట్టుకోవాలనిపించినా, మాట్లాడాలనిపించినా, నా కొడుకని చెప్పాలనిపించినా ఏమీ చెప్పలేక తానుండిపోయింది. ఆ ఉండిపోయింది గతం కాదు, కుంతి ఉన్నంతకాలం వర్తమానం. ఆమె ఎంతకాలం చెప్పదో అంతకాలం ఆమెకది వర్తమానమే. అయినప్పుడు ఏమవుతుంది? లోపల రగులుతూనే ఉంటుంది. అంటే ఈ పద్యము ద్వారా మనకేమర్థం అవుతోందంటే ఆమె కంటి నిండా నిద్రపోయినది లేదు, ఆమె కడుపు నిండా తిన్నది లేదు. ఏ తప్పు చేసి, ఆమె ఏ దోషం చేసింది పాపం? ఆమె ఏమైనా తప్పు పని చేసిందా? బాల్య చాపల్యము చేత ఈశ్వర నిర్ణయం అంతే. ఆ కర్ణుడు రాకపోతే కురుక్షేత్రం లేదు. కానీ ఆ మంత్ర పరిశీలనం చేద్దామనుకున్న కారణం చేత జన్మించినటువంటి పిల్లవాడు వివాహపూర్వ సంతానము వలన అది ఎవరికీ చెప్పలేక అంత బాధని కడుపులోని దిగమింగుకుని నిలబడిపోయింది. దీని చేత ఏమర్థం అవుతోంది? ఇంకొక కోణంలో మీరు పరిశీలనం చేస్తే తన పిల్లల క్షేమం కోసం తాను తగలబడిపోతోంది లోపల తప్ప నోరు విప్పకుండా. కుంతి అంత పైన మహాపతివ్రతయై పరలోకగతుడైన భర్త కోరిక తీరడానికి బాధ అనుభవిస్తోంది. ఆ కోణంలో పైకి ఎక్కిందా లేదా? పైకి ఎక్కింది, కిందకి ఉంది. మీరు ఎటు చూస్తే అటే కనపడుతుంది. అటువంటి సందర్భంలో కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు అర్జునుడి యొక్క పటుత్వం ఏమిటో, అర్జునుడి యొక్క శక్తి ఏమిటో లోకానికి తేటతెల్లమైంది. దానికి తోడు ధర్మరాజు గారి యొక్క ధర్మానుష్ఠాన బలం, విశేషించి వాయుపుత్రుడైనటువంటి భీమసేనుని యొక్క గదాయుద్ధ కౌశలం, ఆయన యొక్క భుజశక్తి ఏకకాలమునందు ప్రకాశించిన కారణం చేత పాండవులు రాబో కాలంలో తమ పరాక్రమం చేత, ధార్మికమైన నిష్ఠ చేత, బుద్ధిబలం చేత సామ్రాజ్యాన్ని దక్కించుకుంటారు, సింహాసనాన్ని అధిరోహిస్తారన్న విషయంలో దుర్యోధనుడికి ఎంతమాత్రమూ సందేహం కలగలేదు. కాబట్టి ఇప్పుడు కుట్రతో కూడుకున్నటువంటి ఆలోచనలను ప్రారంభం చేశాడు. ఎలాగైనా ఈ పాండవులను తుదముట్టించాలి. వీళ్ళని ధర్మయుద్ధంలో గెలవడం సాధ్యం కాదు. తనకి సింహాసనం కావాలి అంటే వీళ్ళు ఇలా ఎదుగుతూ విడితే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది.
చిన్న మంటే కదా అని ఉపేక్షిస్తే అది అనతి కాలంలోనే వ్యాపించి చాలా పెద్ద మంటగా మారిపోతుంది. అలా కాకముందే పాండవులు ఐదుగురికి తల్లి అయినటువంటి కుంతిదేవిని, అంటే మాద్రి లేదు కాబట్టి, ఇప్పుడు మాద్రి బిడ్డలకు కూడా తల్లి స్థానంలో నిలబడి కాపాడుతున్నటువంటి కుంతిని మట్టు పెట్టేస్తే తనకి నిరాటంకం అయిపోతుంది. అందుకని ఈ బాధని వెళ్ళి తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడితో పంచుకున్నాడు. అసలు భారతంలో మొట్టమొదటిసారి దుర్యోధనుడు వెళ్ళి ఈ మాటలు చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు వెంటనే ఈడ్చి ఒక లెంపకాయ కొట్టి, ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఇంకెప్పుడూ నా ముందు తీసుకురాకు అని చెప్పి ఉంటే భారతం బహుశः ఇలా ఉండేది కాదు. తండ్రి అనేటటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ శాస్త్రం ఒక మాట చెప్తుంది, నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అంటుంది యజుర్వేదం. నమ శంకరాయచ అంటే శంకరోతీతి శంకర, కొడుకుకి ఎప్పుడూ శుభం జరగాలనేటటువంటి తాపత్రయాన్ని తండ్రి పొందుతూ ఉంటాడు. అంతవరకు మంచిదే, కొడుకు వృద్ధిలోకి రావాలని కోరుకోవచ్చు. కొడుకు వృద్ధిలోకి రావడము అన్న మాట అధార్మికమైనటువంటి మార్గంలో ఇతరులను మట్టు పెట్టి తన కొడుకు వృద్ధిలోకి రావాలనుకుని ప్రయత్నం చేస్తున్నప్పుడు అది నీకు శాశ్వతమైన రక్ష కాదు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పవలసినటువంటి కర్తవ్యం కూడా తండ్రి మీద ఉంటుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.